Hi, welcome to our channel. సో మనతో పాటు సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి, మన హిందూ దేశమేనా, ఇందులో జరిగే కొన్ని పొరపాట్ల వల్ల మన హిందుత్వం, హైందవత్వం నాశనం అయిపోతుంది, భ్రష్టు పట్టిపోతుందని చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. కాశీ దగ్గర తీసుకుంటే అక్కడి నుంచి మన అయోధ్య రామమందిరం నిర్మాణం వరకు మన హిందూ సనాతన ధర్మం గురించి ఎంతమంది పోరాడారు, ఎంతమంది ఈ రోజు వరకు సనాతన ధర్మం నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళలో కుల మత భేద, ఎటువంటి రిలీజియన్ కాకుండా, ఎటువంటి జెండర్ కాకుండా, మగైనా ఆడైనా, ట్రాన్స్ కమ్యూనిటీ ఆర్ ఇట్స్ బిలాంగ్స్ టు ఎల్జిబిటీ కమ్యూనిటీ, ఎవరైనా కూడా సనాతన ధర్మం పాటించాలి అని కోరుకుంటున్నాం మనం. సో అలాంటి వ్యక్తుల్లో మనకు ఎం సుబ్బలక్ష్మి అని చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చారు. ఆమె ట్రాన్స్జెండర్, సనాతన ధర్మం కోసం, దేశం కోసం ఆమె పోరాటం సాగిస్తూనే ఉంటాను అంటుంది. ఆమె మాటల్లో తెలుసుకుందాం అసలు ఆమె దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఏం కోల్పోతోంది, ఏ మతాల వాళ్ళు, ఏ కులాల వాళ్ళు వచ్చి మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడదాం. అంటే మీ ఉద్దేశాలు, మీ రూల్స్, అసలు మీ ప్రాసెస్ ఏంటి అనేది మాట్లాడదాం. ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవపట్నం మండలం, పోచమ్మగండిలో నేను జన్మించడం, అక్కడ చదువుకోవడం, పెరగడం, తర్వాత నేను ట్రాన్స్గా అవ్వడానికి నేను రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఉండడం, అక్కడి నుంచి నేను క్రిస్టియన్గా మారడం, క్రిస్టియన్ నుంచి కొన్నాళ్ళు ఉండి తర్వాత హిందూ ధర్మంలోకి రావడం, వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు హిందూ ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో, ఈ ఘోరాతి ఘోరాలమైనటువంటి పనులు చూసి, ఈ అక్రమాలను చూసి నేను హిందూ ధర్మం కోసం పోరాడాలని నిర్ణయించుకుని శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం సంస్థలో జిల్లా అధ్యక్షురాలుగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలుగా ఉండి ధర్మం కోసం పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే సంస్థలో, హిందూ సంస్థలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు తీసుకొని నా జీవితకాలం ధర్మం కోసం పనిచేయాలి, ఈ భారతదేశంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే నేను చెట్టు కింద ఉండి కూడా ధర్మం కోసం పనిచేస్తాను. చాలామంది అభివృద్ధి అవ్వడానికి చూస్తారు, బిల్డింగ్లో ఉండాలి, కారులో తిరగాలి, మంచి మంచి ఫోన్లు వాడాలి, బంగారాలు కొనుక్కోవాలి, భాగ్యాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి అని ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. నాకు ఆస్తి అవసరం లేదు. అవసరం అయితే నేను చెట్టు కింద ఉండి నా ప్రాణం పోయేదాకా కూడా ధర్మం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. బిర్యానీలు, పెద్ద పెద్ద వంటకాలతో విందు భోజనాలు చేయాలని ఆశ కూడా లేదు. అవసరమైతే గంజి తాగి కూడా ధర్మం కోసం పనిచేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. సో మీరు పుట్టడమే హిందుత్వంలోనే పుట్టారు? హిందుత్వంలోనే పుట్టారు. పుట్టాక మీరు ఏ సంవత్సరంలో, అంటే మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీరు ఇలా జెండర్ చేంజ్ అయ్యింది? 13 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి పారిపోయి నేను 6th చదివేటప్పుడు రాజమండ్రికి చేరుకొని అక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్స్తో కలిసి, వాళ్ళతో కలిసి నేను ఇలా ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది. సో ట్రాన్స్జెండర్గా మీరు మారడానికి మీకు ఇంట్లో పరిస్థితులు ఏమైనా ఎదురైనాయా, లేకపోతే మీరు ఓన్ డెసిషన్, అంటే మన బాడీలో హార్మోన్స్ ఉండడము సమస్యల వల్ల నేను మారడం అయితే కాదు. నా హార్మోన్స్ నేను చిన్నప్పటి నుంచి కూడా 6th 5th చదివేటప్పుడు మా అక్క గౌన్లు వేసుకోవడం, గుడి దగ్గర డ్యాన్సులు చేయడం, ఆడుకోవడం, ఇలా సినిమా పాటలకి డ్యాన్సులు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఏదో చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఊరుకునేవారు. అలాగలాగా వయసు పెరిగే కొద్దీ నాకు పూర్తిగా హార్మోన్స్ ప్రాబ్లం అయితే నాకు తెలిసింది. నేను అబ్బాయిని కాదు, నాకు మొత్తం కూడా అమ్మాయి ఫీలింగ్సే ఉన్నాయని ఆ ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి పారిపోవడం జరిగింది. పారిపోయి అక్కడి నుంచి మారి కొన్నాళ్ళకి మళ్ళీ ఇంట్లో తెలిసేటప్పటికి నన్ను తీసుకెళ్ళి కొట్టడం, తిట్టడం చేసి హాస్పిటల్. అంటే మారాక మీరు జెండర్ చేంజ్ అయ్యాకనా? అవుతున్నాను అనగా ఆపరేషన్ ఇంకా సర్జరీ పెంచుకోవడం ఉండడం వల్ల ఇవన్నీ చూసి ఆడపిల్ల తయారైపోతుందని చెప్పి కొట్టడం, తిట్టడం, హాస్పిటల్ తీసుకెళ్ళి రాజమండ్రిలో దానవాయిపేటలో చూపించి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి తర్వాత డాక్టర్లు చెప్పారు హార్మోన్స్ ప్రాబ్లమ్స్, ఇలా ఫ్రీగా వదిలేస్తే కనుక మీ కళ్ళ ముందే ఉంటాడు, లేదంటే దూరంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువగా దూరం ఢిల్లీ, ముంబై అటు సైడ్ వెళ్ళిపోతుంటారు,
మీకు కనిపించుకోకుండా పోవడం కంటే ఎదురుగా ఉండి బతకడం మీకు ఇది కదా, కొంచెం ఫ్రీగా వదిలేయండి అనడం మీరు మా ఒక్కరేనా ఫ్యామిలీ అండి ఒప్పుకున్నారు. పిల్లలు? ఆహా, 2 అన్నయ్యలు, ఒక అక్క. సో ఇప్పుడు ఫ్యామిలీ అందరికి మీరు సపోర్టివ్గా ఉంటున్నారు ఇప్పటికి? మ్మ్. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను అంటే తర్వాత కంటిన్యూ చేశారా? 6th చదివాను. మ్మ్. చదివిన తర్వాత ప్రైవేట్గా కట్టి రాజమండ్రిలో నేను 10th ప్రైవేట్గా కట్టి అంటే జెండర్ రాశాను. చేంజ్ అయ్యాక చేంజ్ అయ్యాక సో సపోర్ట్ ఇచ్చారా మీ కమ్యూనిటీ వాళ్ళు చదువుకోవడానికి? ఆ, అంటే వాళ్ళకి తెలియదు, తెలియకుండానే? తెలియకుండా. అంటే నేను కొంచెం సపరేట్గా ఉంటాను. అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చేశానండి, చూశాను కూడా చేశాను. సో వాళ్ళు పడే బాధలు ఎవరు పడుండరు అని, చాలా చాలా నరకం మంచి- అది. నరకం అది. సో ఆ నరక కూపంలో నుంచి మీకు ఈ ధర్మం వైపు మార్గానికి ఎక్కడ త్రోవ కనిపించింది? అంటే క్రిస్టియానిటీకి మారక ముందు మీకేమైనా నాకు అన్యాయం జరుగుతోంది, నా జీవితంలో నా కమ్యూనిటీ వాళ్ళే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, బికాజ్ మనం ఎదుగుతుంటే ఎవరైనా తొక్కేయాలని చూస్తారు, అలాంటి సంఘటనలు ఏమైనా ఆ ఏజ్లో మీకు కనపడ్డాయా? వాటి కోసం కాదు, నా వ్యక్తిగత స్వార్థం కోసం. అంటే నేను బాగుపడాలి, నేను ఆర్థికంగా స్థిరపడిపోవాలి అని కొన్ని కోరికలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఈ విషయంపై మా అక్కల ఇంటి దగ్గర ఉండేదాన్ని. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో తక్కువ ఉన్నాను, నేను ఎక్కువగా లేను. ఫ్యామిలీస్ దగ్గర ఎక్కువ ఉన్నాను. ఉండడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులు మీరు దేవుడిని నమ్ముకుంటే కోరికలు తీరుతాయి, దేవుడు నిజమైన దేవుడు, అలాగేలాగానే కొన్ని ఆశలకి కోరికలకి లోబరుచుకుని తెలిసి తెలియని వయసు 20 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో మంచి యవ్వన వయసులో కదా వాళ్ళు అలా మారడం చూడడంలో నేను అలా మారడం జరిగింది. అలా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేయగానే ప్రతి వారం చర్చికి వెళ్ళేదాన్ని. ఒక్కొక్కసారి కరెంటు బిల్లు నేనే కట్టేదాన్ని చర్చి. తర్వాత ఆదివారం కూడా భోజనాలు కొన్ని ఏర్పాట్లు నేనే చేసేదాన్ని, దశంభాగం తీసేదాన్ని, కానుక తీసేదాన్ని. కానీ తర్వాత ఉండగా ఏమైందంటే ఈ భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ నేను హిందువుగా ఉన్నప్పుడు నేను అందరినీ ప్రేమగా పలకరించేదాన్ని, అందరితో గౌరవంగా ఉండేదాన్ని. హిందువుగా ఉన్నప్పుడు యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభుకి దండం పెట్టాను, అల్లా దేవుడు అంటే అల్లాకి దండం పెట్టాను, శివుడి దేవుడు అంటే శివుడికి దండం పెట్టాను హిందువుగా ఉన్నప్పుడు. కానీ క్రైస్తవంలోకి వెళ్ళేటప్పుడు ఈ హిందువు దేవీ దేవతలు రాళ్ళు, రప్పలు, సైతాన్లు, విగ్రహారాధన నేరం, పాపం, వీళ్ళ దెయ్యాలు, భూతాలు అని నా ఆలోచన నా మైండ్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? పాస్టర్ చెప్పే మాటల వలన బ్రెయిన్ వాష్ చేశాడు మళ్ళీ. ఇలా ఉండగా క్రైస్తవులు పూర్తిగా మునిగిపోయి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాలగొట్టున్న విగ్రహాన్ని కూడా కంటికి కనపడకూడదు, ఈ విగ్రహారాలు వీటిని జనాలు నమ్మి మోసపోతున్నారని చెప్పి స్వార్థం, అసూయ, పక్షపాతం పెట్టుకుని ఆ విగ్రహాన్ని కాలువలోకి గెంటేశా. అది తప్పు అనిపించలేదు అప్పుడు మీకు? అప్పుడు నాకు తప్పు అనిపించలేదు. మనకంటూ ఒక మెచ్యూరిటీ ఉంటుంది, చదువుకోలేకపోయినా కూడా మనం ఏం చేస్తున్నాము, మన వ్యక్తిత్వం ఏంటి, మనం ఏ కుటుంబం నుంచి వచ్చాము. ఎందుకంటే మీరే చెప్పారు ఫ్యామిలీస్ మధ్యలోనే ఉండేవాళ్ళు అని. అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ హైందవులు కాదా, అంటే హిందువులు కాదా? ఆ వీధంతా క్రైస్తవులే. ఓకే, అక్కడ మీరు ఉండేవాళ్ళు. అక్కడ ఉండడం అక్క అంటే కజిన్? మా సొంత అక్క దగ్గరే ఉండేవాళ్ళు. ఆమె కూడా మారారా లేకపోతే? లేదు, ఆవిడ హిందువుగా ఉండేది. పూజలు చేస్తూ ఉంటే మనం హిందూ ధర్మంలో పుట్టాం, మన కులదేవత, మన గ్రామ దేవత గండిపోచం తల్లి, మనం అక్కడే పుట్టి పెరిగాం, తిన్నాం కదా, నువ్వు చర్చికి వెళ్ళి ఇప్పుడు నన్ను పూజలు చేయొద్దు అంటామని చెప్పి ఇద్దరికి గొడవలు అయిపోతుండేవి. శుక్రవారం వచ్చేటప్పటికి నేను చర్చికి వెళ్ళేదాన్ని, ఆవిడేమో ఇంట్లో పూజ చేసేది. ఆ రోజు ఇంక ఇంట్లోకి వెళ్ళేదాన్ని కాదు, పూజ చెయ్యొద్దు అని చెప్పి గొడవ పెట్టి వెళ్ళి చర్చిల దగ్గరికి వెళ్ళి పడుకునేదాన్ని, లేదా ఎవరింటికన్నా వెళ్ళి పడుకునేదాన్ని. ఇంత జరుగుతున్నప్పుడు మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, నా హిందుత్వం అనేది పక్కన పెడితే పెరిగిన వాతావరణం అనేది ఉంటుంది కదా, మనము పెరగబోయేది వదిలేయండి, ఇంతవరకు పెరిగింది అనేది ఉంటుంది కదా, అది మీకు గుర్తుకు రాలేదా? లేదు, నాకు క్రైస్తవ్యం ఇంపార్టెంట్. అప్పుడు నాకు క్రైస్తవ్యం ఇంపార్టెంట్. నాకు ఎవరైనా అంటే రాజమండ్రిలోనేనండి అది? ఇది సీతానగరం. అక్కడ అసలు నాకు ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అని ఉండేది కాదు, ఓన్లీ నాకు క్రైస్తవ్యం ముఖ్యం. సో సీతానగరంకి వెళ్ళి మీరు ఆ పాస్టర్ పేరు ఏమైనా గుర్తుందా, ఎవరైతే మిమ్మల్ని మార్చారో? ఆయన చనిపోయారు. చనిపోయిన వాళ్ళ గురించి కరోనాలో చనిపోయాడు. ఇంకా ఆయన కోసం మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సో ఆయన మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసి విగ్రహారాధన వాళ్ళు ఎక్కువ చేశారు క్రైస్తవులు. అదేలేండి, ఆయన 50% చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 50% చేశారు. సో ఇప్పుడు 2025 సంవత్సరం అంటే మనం ఈ సెంచరీలో ఉన్నప్పుడు మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా
హిందువులని క్రైస్తవులు కానీ వేరే మతం వాళ్ళు వచ్చి మారుస్తున్నారు? హిందువులని ఈ భారతదేశంలో క్రైస్తవులు విపరీతంగా శాపకంద నీరులాగా ఆశలకి, కోరికలకి, ప్రలోభాలకి గురి చేసి, అంటే ఏ విధంగా అండి? ఇప్పుడు మనిషి అన్నాక ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలి, లేదా నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఆరోగ్యం బీపీ తగ్గిపోవాలి, షుగర్ జ్వరం తగ్గిపోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా మానవత్వానికి సంబంధించినవి. ఇవి అసలు వాళ్ళు దాంట్లోకి వెళ్ళిన తర్వాత అవి శాశ్వతం కాదు, అవి ఏమి వద్దు మనకి, మనం ఏం పట్టుకెళ్ళాం, మనకి దేవుడే ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ ముందు ఏం చెప్తారంటే ఈ పాస్టర్లు వాటిని అడ్డం పెట్టి మనుషులకి ఆశల్ని, కోరికలకి, ప్రలోభాలకి గురి చేసి, మీరు చర్చిలోకి వస్తే మీరు ఇల్లు కట్టుకుంటారు, పక్కింటోళ్ళు కొనుక్కున్నారు, కట్టుకున్నారు అని వాళ్ళని వీళ్ళని ఉదాహరణలు తీసుకుని చెప్పి వీళ్ళని మతం మారుస్తారు. ఈ 6 సంవత్సరాల పీరియడ్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని కాలితో కాలువలో తోసేశాను అని చెప్పి. అది వినడానికే ఒక హైందవుడిగా, అంటే హైందవుడిగా అని పక్కన పెట్టండి, దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తిగా నాకే ఇబ్బందిగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కానీ అక్కడ ఉండే హైందవులు కానీ ఎప్పుడు మిమ్మల్ని దెబ్బలు కొట్టడం కానీ వాళ్ళకి తెలియకుండా మీరు అట్లా. నేను చాలా మందిని మత మార్పిడి చేసేయాలని చెప్పి ఏం చెప్పేవారంటే చర్చిలో, నువ్వు కాదు, నీతో పాటు నీ కుటుంబం, నీ తల్లి తండ్రిని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ చుట్టుపక్కల వాళ్ళని, ప్రతి ఒక్కరు నువ్వు ఎప్పుడైతే దేవుడి మార్గంలో మార్చావో, తీసుకొచ్చావో, అప్పుడు దేవుడు నిన్ను డబల్ దీవిస్తాడు అని చెప్పేవారు పాస్టర్లు. అలానే చెప్తారు ఇప్పటికి కూడా. అలా చెప్పడం వల్ల బ్రెయిన్ వాష్ అయిపోయి వీళ్ళకి స్వార్థం ఉండి, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను చేసిన తప్పులని మాయమైపోవాలి, క్షమించే దేవుడు అంటున్నారు కదా అని స్వార్థంతో ఈ జనాభా తయారయ్యారంటే ఇలాగా మత మార్పిడికి గురి చేస్తూ హిందువుల్ని, నువ్వు దేవుళ్ళలోకి రా, నువ్వు చర్చికి రా, నీ పాపాలు పోతే నీ పాపాలు క్షమించేవాడు యేసుప్రభు ఒక్కడే, నీ కోసం చచ్చిపోయాడు యేసుప్రభు ఒక్కడే, నీ కోసం రక్తం చిందించాడు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అమాయకమైన ప్రజల్ని, హిందూ బంధువులు మతం మార్పిడి చేస్తున్నారు ఈ మోకలు. అసలు మతం మారిన వాళ్ళు అసలు పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు. బైబిల్ ప్రకారంగా వీళ్ళ బైబిల్ చదవలేదు, బైబిల్ చదివి వీళ్ళు తెలుసుకోలేదు, వీళ్ళ బైబిల్ కోసం తెలియదు. 20% బైబిలే చెప్తాడు పాస్టరు, 80% చెప్పడు, దాసేస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చివరిగా కంటిన్యూగా చెప్పచ్చు కదా. క్రైస్తవులకి చెప్పడు ఈ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు. అంటే క్రైస్తవులు కాకుండా హిందువులు, అన్యమతస్తులు అంటే హిందువులు క్రైస్తవంలోకి వెళితే ఆ వెళ్ళినవాడు, మార్చినవాడు కూడా 2 నింతలు నరకానికి వెళ్తాడు. మత్తాయి సువార్త 23:15 అధ్యాయంలో ఉంటది. పాస్టర్లు అని చెప్పి ఒకసారి చదువుతాను, నేను బైబిల్లో వాక్యం చెప్తాను, ఒకసారి వినండి. అంటే వీళ్ళు అబద్ధాలు, డబ్బుల కోసం మాట్లాడుతుంది, ఇంటర్వ్యూలు చేస్తుందని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్ పాస్టర్లు నాకు పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను డబ్బు కోసం బ్రతకాలంటే నా ట్రాన్స్జెండర్ జీవితాన్ని, నేను నా వృత్తిని, ధర్మాన్ని నేను నమ్ముకుని నా జీవితాన్ని గడుపుకుంటూ పోతే, నేను సొంతిల్లు కట్టుకొని, బంగారం కొనుక్కుని, ఒక కారు కొనుక్కుని నా జీవితాన్ని హ్యాపీగా సాగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్ని విధాలుగా. కానీ అవన్నీ వద్దు అనుకొని నేను చెట్టు కింద అయినా సరే పడుకుని ధర్మం కోసం పనిచేయాలి. ఈ ఫేక్ పాస్టర్లు హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేస్తున్నారు, హిందువులు ఎలా మతం మార్పిడి చేస్తున్నారు, ఈ దేశం భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచించి నా ధర్మం, నా దేశం నాకు ముఖ్యం అనుకుని అన్ని వదులుకొని నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. ఎవరో డబ్బులు ఇస్తే నేను పనిచేయను, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు తింటాకుంటే చాలు, గెంజి తాగి బ్రతికైనా సరే మీలాంటి ఫేక్ పాస్టర్లు అంతా చూడడానికే నేను బయలుదేరని, నా ప్రాణం పోయేదాకా కూడా యుద్ధం చేస్తూనే ఉంటాను. నా ధర్మాన్ని ఈ ఫేక్ పాస్టర్లకి మీ భోగోతాల భండారాన్ని బయట పెట్టడానికే నా ప్రాణం పోయినా పర్వాలేదని సిద్ధపడి ఈరోజు ధర్మం కోసం యుద్ధం చేస్తూ మొదలుపెట్టా. మీకు దమ్ముంటే కాసుకోండి, ఏ ఫేక్ పాస్టర్ అయినా సరే నా ధర్మం జోలికొస్తే వాడంతా చూసి వాడి మీద కేసు పెట్టి చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, రాజ్యాంగానికి లోబడి నేను మీ మీద కేసులు పెడతాను ఖచ్చితంగా. మీ బైబిల్ కోసం మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. అయినా మీరు బైబిల్ చెప్తే కదా 20% చెప్పి మనుషుల్ని, సొసైటీలో జరిగేటువంటి లబ్ధులన్నీ తీసుకొచ్చి ఆపాదించి హిందువులు మార్చి మతం మార్చడమే మీ పని. బైబిల్ పూర్తిగా మీరు చెప్పగలరా? మీకు దమ్ముందా? వాళ్ళు మనల్ని మార్చున్నారు అంటే వాళ్ళు దొంగ పాస్టర్లు అనేనా మీ ఉద్దేశం? నిజమైన పాస్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నిరంతరం వాళ్ళ ప్రార్థనలో ఉంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైతే ఇష్టపూర్వకంగా వచ్చి నేను మీ దాంట్లోకి వస్తాను అన్న వాళ్ళకి వాళ్ళు క్రైస్తవంలోకి తీసుకుంటారు. ఒక దేవీ దేవతను దూషించడం కానీ, హిందూ ధర్మాన్ని దూషించడం కానీ, హిందూ దేవుళ్ళు రాళ్ళు, రప్పులు, దెయ్యాలు, భూతాలు అని చెప్పడం కానీ, టచ్ అంటే మీ సమస్యలు పోతాయని చెప్పి అబద్ధాలు చెప్పడం కానీ,
అవన్నీ డ్రామా. ఇవన్నీ చెయ్యరు నిజమైన పాస్టర్లు. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేదంతా కూడా కొంతమంది వ్యక్తులు ఆ పాస్టర్ అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ఇలా చేస్తున్నారు, వ్యాపారం, వీళ్ళ లబ్ధి కోసం. ఎందుకంటే క్రిస్టియానిటీ మొత్తం ఇదే అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనకైతే హైందుత్వం ఎట్లాగో అది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. 10% క్రైస్తవం పాస్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు తీరు, ఏ మతాన్ని ద్వేషించరు, తిట్టరు. సో మీ ఉద్దేశం ఓన్లీ పాస్టర్ కోసం పెరిగిన వాళ్ళే హిందూ ధర్మాన్ని ద్వేషించి మత మార్పిడి చేస్తారు. నా క్వశ్చన్ అది కాదు. మీ ఇప్పుడు మీరు చెప్పే ఈ 10%, 90% పాస్టర్ల గురించే, మిగతా ఏ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాదు క్రిస్టియానిటీలో. వాళ్ళ కోసం నాకు అనవసరం. ఓన్లీ పాస్టర్లు కొంతమంది దొంగలుగా, అంటే బైబిల్ చదవకుండానే 20% జనాలకి చెప్పి మతం మార్చి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ధనలాభం కోసం, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం. వీళ్ళ పిల్లలేమో అమెరికాల్లోనే అక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు. ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటారు. వీళ్ళు తెల్లారితే పనికి వెళ్తేనే పూటగాడ. అంటే జస్ట్ కొంతమంది ఇట్లా మతం మార్చడానికి ఊర్లలో, విలేజెస్ లోకి వెళ్ళి నేను చెప్పేది ఈ దొంగ ఫేక్ పాస్టర్ల కోసమే వాళ్ళు అసలు ఏం చేస్తారు? మీ జీవితంలో ఏం జరిగింది 6 సంవత్సరాల్లో? వీళ్ళు ఫస్ట్ కొంటే ఏం చేస్తారంటే ఆశలకి, కోరికలకి, ప్రలోభాలకు గురి చేసి ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మనం పిలవకోకుండానే ఆ చర్చిలో జనాలను వేసుకుని వచ్చి ప్రార్థనలు చేసి దేవుడు ఉన్నాడు మీ సమస్యలు పోతాయని చెప్పేసి కళ్ళబోలి ప్రార్థనలు చేసేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత పక్కన ఉన్నటువంటి ఎవరైనా క్రైస్తవులు ఉంటే అత్తమాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించండి అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, నాకు సపోర్ట్ ఉంది అని నేను ఆ ఉత్సాహం పడి మనోధైర్యాన్ని పెంచుకుంటాను. ఓకే, మనకు ఆ టైంలో ఎవరు లేరు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఇంకా అదే టైం వీళ్ళకి అవకాశం. ఎప్పుడు మనిషికి హిందువులకి ఏ సమస్య అవుతుంది అని ఆలోచిస్తూ చూస్తారు. ఎప్పుడు అవుద్దా, వీళ్ళకి సమస్య వస్తుందా, క్రియేట్ అవుతుందా అని చూస్తుంటారు. ఎప్పుడైతే అవకాశం దొరికిందో ఆ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి కళ్ళబోలి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పేసి జాయిగా క్రైస్తవులకు లాగేసుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కూడా నీవు దేవుడు నిన్ను ప్రేమించాలంటే, నీకు పరలోకం చేరుకోవాలంటే, నీ చుట్టుపక్కల నీ బంధువులు మార్చాలంటే ఆ వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మొత్తం మార్చేయడం మొదలు పెడుతుంది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ పర్సన్ చెప్పిన ప్రకారం మీరు వెళ్ళి మారిపోయారు. తర్వాత ఆ పాత ఏంటి? తర్వాత మీ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయినట్టేనా? బ్లాక్ అయిపోద్ది. ఏది చెప్తే అదే చేయాలి. అక్కడ జనం అందరూ ఒక కమ్యూనిటీగా ఉంటారు. ఏది చేసినా వాళ్ళే బంధువులు, వాళ్ళే స్నేహితులు, వాళ్ళే సర్వం, వాళ్ళే ప్రపంచం. ఇంకా చర్చ వాళ్ళ కోసమే మీరు బతకాలి, జీవితం వాళ్ళ కోసమే. మరి మీకు అమ్మాయినా నాన్న అయినా సరే ఆ పాస్టరే. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదైనా పని చేసుకుంటేనే కదా వాళ్ళని పోషించడానికైనా. సో వాళ్ళు ఏం పనులు చెప్తారు అక్కడ మీకు? పనులు చెప్పరు. వారం వారం చర్చికి రావాలి, నువ్వు చర్చికి రాకపోతే సైతాన్ని నువ్వు వెంబడిస్తుంది, భయానికి గురి చేసేస్తారు. వెళ్లే ముందు ఒకలాగా, వెళ్ళిన తర్వాత ఇంకోలాగా. మీరు ఏదో బయట ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎక్కడో ఏదో ఆయా కింద పని చేస్తున్నారు, స్కూల్లో లేకపోతే ఎక్కడైనా కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నారు, ఏదో మీకు నెలకు 20,000 జీతం వస్తుంది. అది కూడా వాళ్ళకే ఇవ్వాలా, మీకు పెట్టుకోవాలా? 10% ఇచ్చేయాలి. ఓకే, 10% ఇవ్వకపోతే దేవుడు నీ పాపాలను క్షమించడు, అనారోగ్యాలు ఏర్పడతాయి, నువ్వు సైతాను బారిన పడతావు, ఖచ్చితంగా దేవుడు కానుకిచ్చి తీరాలి అని ఖచ్చితంగా చెప్తారు. వారం వారం ఇచ్చే కానుక, అలాగే నెల వచ్చేటప్పటికి 10% దశమ భాగం అంటారు. అసలు బైబిల్ ప్రకారంగానే ఈ 10% అనేది పాస్టర్కి ఇమ్మని లేదు. ఎక్కడైనా వాక్యం చూపించమనండి. ఈ పాస్టర్లు దొంగ పాస్టర్లు కాకపోతే వీళ్ళు. అసలు బైబిల్లో ఏముందంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకోకుండా పేదవాడికి దానం చేయమన్నాడు. బైబిల్లో చదివాను కాబట్టి చెప్తున్నాను. పాస్టర్కి ఇమ్మని చెప్పి దాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నారంటే, దేవుడు దైవ సేవకులకి ఇమ్మన్నాడు, కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకుండా. దేవుడికి ఖచ్చితంగా కానుకిచ్చి తీరాలి. ఆ కానుక ఎవరు తీసుకోవాలి? దైవజనుడు తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి అని చెప్పి క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజంగా సేవ చేయాలనుకుంటే ఈ కానుకలు ఈ పాస్టర్ తీసుకోకుండా ఉద్యోగము ఏదో పని చేసుకుంటూ ఆదివారం వచ్చేటప్పటికి వీళ్ళకి బైబిల్ చెప్పి మంచి మార్గంలో నడిపించవచ్చు కదా. ఆ బెనిఫిట్స్ అయితే వాళ్ళకి వస్తాయి కదా జనరల్ గా. పైనుంచి ఎన్ని ఫండింగ్స్ వస్తాయండి. ఒక మనిషి మతం మారితే ఫోటో తీసి పైకి పంపిస్తారు వాట్సాప్ లోని. నేను సంఘాన్ని తయారు చేశాను, నేను ఇంతమందిని మార్చాను, మతం మార్చాను, ఫోటోలు తీసి పెడతారు. అంటే మన పరాయి దేశాలకు పంపుతారు. అక్కడ ఉన్నట్టు క్రైస్తవ మిషనరీల నుంచి అక్కడ ఫండింగ్స్ వస్తాయి. నేను డైరెక్ట్ గా మన జగ్గంపేటలో మా అన్నయ్య వీధిలో చూసాను. నేను రాత్రి కూడికి కింద ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అమెరికా ఓడికి ఫోన్ చేసి ఈ పాస్టరు ల్యాప్టాప్లో వీడియో కాల్ చేసి నేను ఎంతమందిని మార్చాను నేను అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ
అది కన్వర్టెడ్ అవుతుంది తెలుగులోకి, కన్వర్షన్ అవుతుంది. ఏదో నాకు ఇంగ్లీష్ పెద్ద రాదు. ఇలా మాట్లాడుతుంటే నేను చూశాను. చూసి వెళ్తే వాడేం చెప్తున్నాడు తెలుసా, మీరు ఇంకా సంఘాన్ని తయారు చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను, మనీ హెల్ప్ నేను చేస్తానని చెప్తున్నాడు. నేను చూసి వెళ్ళి అదే ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఎదురుకుంటే పక్క దగ్గరికి వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటే తిట్టా, అరే యూజ్లెస్ ఫెలో, బ్లడీ ఫుల్, ఐ మీన్ ఇండియన్, ఐ మీన్ హిందూ, పక్కా హిందూ, మాతా చోద్ అని చెప్పి తిట్టాను నేను. అలాంటి అంటే ఎందుకు తిట్టానంటే నేను వాళ్ళ ప్రార్థనలు చెడగొట్టాలని కాదు, ఈ దేశానికి సంబంధం లేని ఆడెవడో నా కొడుకు నా దేశాన్ని నాశనం చేసి నా హిందూ బంధువుల మతం మార్చేయమని చెప్పేసి అక్కడ దొంగ పాస్టర్లకు అక్కడ డబ్బు ఇచ్చి మతం మారుతుంటే నా దేశం నాశనం అయిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, నేను తిట్టకపోతాండి. సో ఈ డబ్బులన్నీ వాళ్ళు తీసుకొని 10% తీసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సుఖాలకి వాళ్ళు ఉంటారు, మీరు మాత్రం పని చేసుకునే బ్రతకాలి. ఇది ఇలా 6 సంవత్సరాల్లో మీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని? నేను అలా క్రైస్తవులను కంటిన్యూగా చేయగా నేను ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నడం, తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది హిందువులు వినాయక చవితి చేసుకుంటూ బాక్సులు పెట్టుకుని ఏదో పూజలు చేసుకుంటుంటే ఆ బాక్సుల దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ చేసి మీరు చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక దాదాగిరి, ఒక గోండాగిరి కింద నేను ప్రవర్తించేదాన్ని. సెటిల్మెంట్లు చేసేదాన్ని, సెటిల్మెంట్లు చేయడం, ఇలాంటి దాదాగిరి చేసేదాన్ని. సో ఇవన్నీ మీకు క్రైస్తవ మతం మీద ఉండే మక్కువ ఆ టైంలో ఉండడం వల్ల హిందువుల మీద దాడి చేయడానికి కానీ గొడవలకు కానీ ఏదైనా పూజలు చేసుకుంటుంటే చెయ్యొద్దని చెప్పేసి అని మా ఇంట్లో వాళ్ళ మీద గొడవలు ఆడడం, మా ఇంట్లో వాళ్ళు ఏదన్నా పూజలు చేసుకున్న ఏదన్నా ఫంక్షన్లు చేసుకున్న చుట్టాలు కానీ బంధువులు కానీ వెళ్ళకపోవడం, సైతాన్లు రాళ్ళు అని చెప్పడం, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే అప్పుడు నాకు బైబిల్ చదవడం తెలియక, తర్వాత మీరు నేర్చుకున్నారు. ఎప్పుడైతే బైబిల్ చదవడం నేను మొదలు పెట్టానో, బైబిల్ ఇలా ఉంటే పాస్టర్లు ఇలా చెప్తున్నారేంటి, అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయలేదా, నువ్వెందుకు నన్ను ఇట్లా ప్రలోభ పెట్టావు అని? నేను అడగలేదు. నేను వెళ్ళడం మానేశాను, కట్ చేశాను. ఫోన్లు చేశారు, చర్చికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, అలాగా ఇలాగా అని చెప్పేటప్పటికి నేను రాను, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి అన్నాను. తర్వాత ఉండగా నేను హిందూగా బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వాళ్ళకి తెలిసింది. తర్వాత నన్ను వాళ్ళు పిలవలేదు ఇక. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఇంటి ముందు గొడవలు చేయడం కానీ మళ్ళీ మార్చాలని ట్రై చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు? దానివల్ల నేను ఎక్కడైతే మళ్ళీ గొడవ చేస్తానో ఏమైనా కేసులు పెడతానేమని చెప్పేసి అని వాళ్ళు ఇంక నా జోలికి రాలేదన్నమాట. ఎందుకంటే మేము ఆదివాసీలు, ఎస్టీ, అందుకు కాబట్టి వాళ్ళు మతం మారిన వాళ్ళకి, ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఎవరికైనా సరే అంబేద్కర్ గారు మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మతం మారితే గనక రిజర్వేషన్ వర్తించదు, హిందువుగా ఉంటేనే వర్తించుద్ది. కొంతమంది తెలియక హిందూ బంధువులు అంబేద్కర్ గారు మన దేశం కోసం ఏమీ చేయలేదని అనుకుంటారు. మహానుభావుడు మన దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన ఖచ్చితంగా ఈ పరాయి దేశం మతస్థులు ఎప్పుడైతే మారతారో, ఆ మతాల్లోకి మారతారో ఈ దేశం నాశనం అయిపోతుందో తెలుసుండి హిందువుగా ఉంటేనే రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి అని రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా హిందువులు తెలుసుకోవాలి. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఈ పని చేశాడు. చాలదా రాజ్యాంగంలో రాశాడు ఆయన. మీరు అది మారిపోయారు అంటే వాళ్ళ నుంచి దూరం అయిపోయారు, కానీ కొన్ని లక్షలు పోగొట్టుకుంటారు కదా ఈ 6 సంవత్సరాలలో. కొన్ని లక్షలు కానుకలు పోయినట్టే ఆ పాస్టర్ కొడుకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ధర్మం కోసం పనిచేస్తుంటే, ధర్మం కోసం సంబంధించిన ఈ ఫేక్ పాస్టర్ల కోసం నేను వీడియోలు బయట పెడుతుంటే టచ్ అంటే పడిపోవడం, వాటర్ చల్లితే పడిపోవడం, కళ్ళు రావడం, కిడ్నీలో రాళ్ళు పోవడం, అవన్నీ జరుగుతాయి. మగవాళ్ళకి గాడిద గుడ్డు ఏం జరగదు, అంత ఫేక్ ఆర్టిస్టులను పెట్టుకుని చేపిస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసం నేను ప్రశ్నించుకోకుండా నా కళ్ళతో నేను చూస్తూ చేతులు కట్టుకొని నా దేశం నాశనం అయిపోతుంటే, నా హిందూ బంధువులు మోసపోతుంటే నేను చేతులు కట్టుకుని నేను ఎలా ఊరుకుంటానండి? సో ఈ 6 సంవత్సరాలలో మీకు అనిపించినది, ఎప్పుడైతే బైబిల్ చదివి ఇది నిజం కాదు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలియడానికి ఒక సంఘటన ఉండాలి కదా. అసలు క్రైస్తవులు అనేది నపుంసకులకి ఈ ట్రాన్స్జెండర్ సోటే లేదు బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి ఉంటుంది. గాయం ఉందిన వాడే కానీ, వృషమును నలిగిన వాడే కానీ, మర్మాంగం కోయబడిన వాడే కానీ, కంట్లో పువ్వు గలవాడే కానీ, మరుగుజ్జు వాడు కానీ, గూనువాడు కానీ, కాలైనను చెయ్యైనను వంకరైన వాడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరములు ఎత్తిన వాడైనను. అంటే ట్రాన్స్జెండర్స్ అంటే మర్మాంగం కోయబడిన వారు ఎవరు? ట్రాన్స్జెండర్స్ చేరకూడదు. కంట్లో పువ్వు గలవాడు, మరుగుజ్జువాడు, గూనువాడు, కుంటివాడు, గుడ్డివాడు, కాలైన చెయ్యైన వంకర గలవాడు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు, 10 తరాలు ఎత్తినా సరే అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు రండి, మీ పాపాలు పోతాయి, మిమ్మల్ని దేవుడు
దీవిస్తాడని చెప్తున్నారు. అంటే ఇవన్నీ గూనువాడు కాకుండా పోతున్నాడా? కాలు చెయ్యి వంకరున్నవాడు అవి మళ్ళీ సరి అయిపోతున్నాయా? చర్చికి రావట్లేదని, లేకపోతే నా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు, నేను ఎందుకు ఇవ్వాలి 10%? ఎందుకంటే మీరు ఎక్కడో సంపాదిస్తే కానీ మీకు డబ్బులు రావు. అప్పుడు ఏం పని చేసేవాళ్ళు మీరు ఆ టైంలో? జనరల్ భిక్షాటనే. ఓకే, మన మామూలుగా భిక్షాటనికే వెళ్ళేదాన్ని. ఆ డబ్బులే. ఇదొక విషయం ఏంటంటే, కోతుల్ని ఆడించుకునే వాళ్ళని కూడా పాపం బెగ్గింగ్ చేసుకునే వాళ్ళని, పేదవాళ్ళు బాగా పూరుపాకల్లో ఉండి గుడారాలు వేసుకున్న వాళ్ళని కూడా వీళ్ళు మతం మార్చేస్తున్నారు ఈ ఫేక్ పోస్టర్లు. వాళ్ళు భిక్షాటన చేసుకున్న డబ్బుల్లో కూడా దశం భాగం తీసుకుంటారు. అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా పెద్ద అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫేక్ పాస్టర్లు, దొంగ పాస్టర్లు. 80% ఉన్న దొంగ ఫేక్ పాస్టర్లు. సోతులను ఆడించుకుని ఏదో రూపాయి దండుకునే వాళ్ళ దగ్గర, మాలాంటి ఇజ్రాయల్ దగ్గర మమ్మల్ని మాయ చేసి మాయ మాటలు చెప్పి పాపాలు పోతే పర్లాగా పోతుందని చెప్పి మాయ మాటలు మాలాంటి వాళ్ళని గురి చేసి గూని వాళ్ళని, హ్యాండిక్యాప్టెన్స్ అందరినీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశం భాగాలు తీసుకునే వాళ్ళు ఈ ఫేక్ పాస్టర్లు. ఫిజికల్ గా కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళని. వాళ్ళు మార్చేసి భర్త చనిపోయినటువంటి భార్యలు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఏం క్యాస్ట్ చేస్తారంటే, వీళ్ళు భర్త లేకుండా ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు సరౌండ్లోకి వచ్చేస్తారు, ఎప్పుడైతే వీళ్ళకి మొత్తం వీళ్ళు బ్లాక్ అయిపోతారు, వెళ్ళిన తర్వాత అరే నాన్న దేవుడు కనిపించాడురా, నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు అంటే కొంచెం అలాగా ఎలాగా అని అనేదానికి అలా మాయ మాటలు చెప్పు కూడా వాడుకున్న పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మీరు చాలా న్యూస్లో చూసుంటారు. భార్య భర్త ఏకమయ్యి చర్చిల్లో వాడుకున్న వాళ్ళు అనకాపల్లిలో పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎన్ని న్యూస్లు వచ్చినాయి. వాళ్ళు ఎంతో మంది భార్య అప్ చెప్పేది పాస్టర్కి. తర్వాత ఇవిడు ఉండగా ఏమైందంటే కూతుర్ని రేప్ చేయకపోతే ఆ కూతురు వెళ్ళి కేసు పెట్టింది. అంటే వీళ్ళందరి మీద చట్టం ఏ చర్య తీసుకోవడానికి మన లాలో ఏం లేవంటారా? చాలా చట్టాలు ఉన్నాయి. వీళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే నాకెందుకు నేను తిన్నాను కాదు, నేను బిల్డింగ్ కట్టుకున్నాను కాదు, నేను సంపాదించుకున్నాను కదా అనే, నేను డెవలప్మెంట్ అయ్యాను కాదు, నేను లగ్జరీ లైఫ్ అనుభవించాను కాదు, నీ న్యూ ట్రెండ్లో నేను నడుస్తున్నానా లేదనే దృష్టిలోనే ఉండిపోయారు. ఎవరు? ఈ సెక్యులర్ హిందువులు. హిందువే పట్టించుకుంటే, హిందువుకే ధర్మం పట్ల బాధ్యత ఉంటే పక్కోడు వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడు కదా. అలా కాదండి, కాదు, సెక్యులర్ గాడిదలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళ వల్లే ఈ ఫేక్ పాస్టర్లు ఎక్కువ తయారయ్యారు. మిమ్మల్ని తిడుతూ ఉంటే నేను అన్యాయంగా మీరు ఊరుకుంటూ ఉంటే నేనేం చేస్తాను, ఇంకొకటి చేత తిట్టిస్తాను. అదే మీరు నా మీద ఎదురు తిరిగారు అనుకో, ఇంకొకటి చేత నేను తిట్టించగలనా? కరెక్టే. అదే నేను ఇప్పుడు అలాగా హిందూ ధర్మాన్ని దూషిస్తూ రోజుని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ మైకుల్లో పెద్ద మైకులు పెట్టి వీళ్ళు హిందూ ధర్మాన్ని రాళ్ళు, విగ్రహారాధన, పాపం, సైతాన్లు ప్రతి చోట మైకులు అంత బహిరంగంగా చెప్తుంటే ఈ సిగ్గులేని హిందువులు నాకెందుకు ఇలా వాడు పాపాన్ని ఆడేపోతాడని చెప్పి అనుకుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి, ఈ భారతదేశంలో హిందూ ధర్మాన్ని తిడుతుంటే వాడు అంత ధైర్యంగా తిట్టడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ సెక్యులర్ కుక్కలు నాకెందుకు అనుకున్న హిందువులు అడ్డగాడి చదవడం వల్లే. మీ అక్కతో గొడవలు అయినా అన్నారు, మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ అన్నయ్యలకు కానీ అంతా తెలిసి 3 సంవత్సరాలు మా అక్కతో మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. మళ్ళీ హిందుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సంతోషించారు. తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు ఏదైనా పెట్టితే తినడం, ఒక రోజు ఉండడం, కలిసి ఒక పూట మాట్లాడడం. మీ నాన్నగారు అమ్మగారు ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉన్నారు, అన్నయ్య దగ్గర ఉంటారు. సో మీరు మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ ఉండి ధర్మం కోసం పనిచేయడం. హైదరాబాద్ అనే కాదు, భారతదేశం అంతా తిరుగుతున్నాను. మొన్న ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళాను. అక్కడ ధర్మం కోసం చెప్పడానికి నేను తెలుగులో చెప్తే అక్కడ హిందీలో మార్చి, మీకు హిందీ అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తే వాళ్ళు కొంచెం హిందీ నేర్చుకోమన్నారు. అంటే మా రాష్ట్రీయ హిందూ వాహిని సంస్థ కానీ అది ఢిల్లీలో ఉంటారు సారు. ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా సంస్థ ఉంది, కార్యకర్తలు ఉంటారు. హిందుత్వంలోకి వచ్చాక మీ యథాప్రకారం మీ భిక్షాటనే, నేను ఇప్పటికీ భిక్షాటన చేసుకుంటాను. నాకెవరో డబ్బులు ఇవ్వరు, ధర్మం కోసం చేస్తున్నానని. ఈ జనాలు ఏంటంటే డబ్బులు ఇస్తుంది అందుకే మాట్లాడుతుంది అనుకుంటారు. నాకు డబ్బు మీద మక్కువ కాదు, నా ధర్మం నాశనం అయిపోతుంది. ఆ డబ్బు నేను సంపాదించుకుని నేనేం పట్టుకెళ్ళాను కదా. మీ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇట్లా మార్చేస్తున్నారు. హిందువులు కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చుంటారు, హిందువుగా పుట్టి ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చుంటారు. హిందుత్వంలోనే మా ట్రాన్స్జెండర్ని శివపార్వతులతో సమానంగా భావించి కాళ్ళకి దండం పెడతారు. ఎంత ఉన్నత స్థాయి శిఖరానున్న హిందువు అయినా సరే దండం పెడతాడు. కరెక్ట్. పాస్టర్లకి దండాలు పెట్టాలి. అదే ఇప్పుడు మీ కమ్యూనిటీలోనే చాలా మందిని ఇలా మారుస్తున్నారు అని కూడా నేను ఈ మధ్య చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు విన్నాను. అవునవును.
సో వాళ్ళకి మీరు ఎప్పుడు కాపాడాలని అనుకోలేదా? బికాస్ మీ కమ్యూనిటీ కోసం మీరు ఎప్పుడు హిందుత్వంలోనే సనాతన ధర్మం వీళ్ళకి కోసం. కొంతమంది నన్ను హిందువులు ఫాలో అవుతుంటారు, సపోర్ట్గా ఉన్నారు. మతం మారిన వాళ్ళు మట్టుకి నేను అనేదానికి పడదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోయారు వాళ్ళు. ఇంకా పాస్టరే శాశ్వతం, అదే నిజం, అదే అని చెప్పేసి ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మి బతికేస్తున్నారు వాళ్ళు. సరే, మారని వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో హిందువులు చెప్తే వినే వాళ్ళ కోసం మనం చెప్పచ్చు, వినని వాళ్ళ కోసం మనం చెప్పిన వేస్ట్. కొంతమందిని మీరు మార్చారా అని అడిగారు కదా, ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళనే కాకుండా ఒక హిందువుగా ఉన్న స్త్రీలను కానీ పురుషుల్ని కానీ దగ్గర 100 మందిని నేను కాపాడాను నా వంతు. ఓకే, మీ ఊర్లలో ఉండే వాళ్ళని, చుట్టుపక్కల నేను తిరిగే ప్రాంతాలలో ప్రతి ఒక్కరు దగ్గర 100 మందిని నేను హిందూ ధర్మం వైపు తీసుకొచ్చాను. నిరంతరం హిందూ ధర్మం కోసం చెప్తుంటాను. బస్సులో కానీ, ఆర్టీసీ బస్సులో కానీ, ఆటోలో కానీ, నేను ప్రయాణం చేసే ట్రైన్లో కానీ, ఎక్కడైనా నేను భిక్షాటనికి వెళ్ళే షాపుల దగ్గర కానీ నా హిందూ ధర్మాన్ని జోలికి వస్తే కనుక తాట తీసి డప్పు కొడతా, డోలక్ చేస్తా. మీరు అనేది ఏంటంటే మన హిందూ ధర్మాన్ని తక్కువ చేయకూడదు, వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకుంటే చాలు, వాడి మతాన్ని వాడు పాటించుకుని నాకు అవసరమే లేదు, నీ పోరాటం చేయవలసిన పనే లేదు. అసలు ఈ క్రైస్తవ ఫేక్ పాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేసి వాళ్ళని మార్చేసి కానుకలు అభివృద్ధి చేసుకోవడం క్రైస్తవం అనే కాదు కదా, ఇస్లాంలో కూడా మారుతున్నారు కదా. అందులో కూడా కొంతమంది పోరంబోకులు ఉన్నారు, వాళ్ళు హిందువులు అయ్యి ఉండి అట్టగాడులు, వీళ్ళకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి మూఢనమ్మకాలతో అందులోకి వెళ్ళిపోయి హిందువులు మళ్ళీ అందులో మార్చడం మొదలుపెట్టారు. ఆలోచించండి హిందూ బంధువులారా, క్రైస్తవ ఫేక్ పాస్టర్లే కాదు, ఫేక్ ముస్లింలు కూడా తయారయ్యారు. వాళ్ళు కూడా మన హిందువులు మాయ చేసి మత మార్పిడికి గురి చేస్తున్నారు. మన గాడిదలే మతం మారి మన వాళ్ళని మార్చడానికి వాళ్ళు డబ్బుకు లోబడిపోయి మారుతున్నారు. ఆలోచించుకోండి ఒకసారి. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, మీ స్కూల్కి వెళ్ళే మీ చిన్న పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, డ్యూటీలకు వెళ్ళే మీ అబ్బాయి కావచ్చు మీ అమ్మాయి కావచ్చు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, డ్యూటీకి వెళ్ళిన మీ భర్త ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, డ్యూటీకి వెళ్ళిన మీ భార్య ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుందని బాగా గమనించుకోండి. లేదంటే మీకే పెద్ద ముప్పు, ముందు గొయ్య వెనక నుయ్యి కింద ఉంటుంది. ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. నేను హిందువునైనా కూడా వాళ్ళతో పాటు చర్చ్కి వెళ్తాను, వాళ్ళతో పాటు నేను మస్జిద్కి దర్గాకి కూడా వెళ్తాను. కానీ దండం పెట్టుకోను కానీ మామూలుగా వెళ్ళి వచ్చేస్తాను, అంతేకాని నేను మారాలి. మీరు మసీద్కి వెళ్ళారు మీ ఫ్రెండ్స్ కోసం, చర్చికి వెళ్ళారు కదా, మరి అదే ఫ్రెండ్స్ మీకోసం దుర్గం తల్లి గుళ్ళోకి తీసుకురండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. మీ ధర్మాన్ని రాకుండా అయితే ఉండరండి, ఒకసారి ట్రై చేయండి. నో, నా ఫ్రెండ్స్ నాతో పాటు తిరుమల గుడికి వచ్చారు, షిరిడి బాబా దగ్గరికి వచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అది నేను ఇప్పుడు నన్ను గౌరవించేవాడికి నేను గౌరవిస్తాను. అది మనల్ని మనతో పాటు మన ధర్మాన్ని గౌరవించేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నేను అదే చెప్పాను. అంతేగాని మన ధర్మాన్ని దూషించి మన దేవి దేవతలను తిట్టేవాడితో మనకు ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. అదే నేను ఇందాక కూడా అదే చెప్పాను, మనతో మంచిగుంటే వాళ్ళు కూడా మంచిగా. ఇప్పుడు నాకు క్రిస్టియన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పాస్టర్లే ఉన్నారు నాకు ఫ్రెండ్స్. మరి ఇంతమంది పాస్టర్లను తిడుతున్నారని నేను ఫేక్ పాస్టర్లను తిడుతున్నా. వాళ్ళకి చెప్పారా మీలో వాళ్ళకి సపోర్టు? నిజమైన క్రైస్తవ పాస్టర్లు నాకు సపోర్టు. జగ్గంపేటలో 2 ఉన్నారు, కొత్త పిల్లలు అనిల్ అని ఉన్నాడు, అడ్డదిగుల్లో ఉన్నాడు సురేష్ అని. వాళ్ళు పాస్టర్లే, నిజమైన పాస్టర్లు వాళ్ళు. ఈ అనిల్ అనే పాస్టరు వ్యాపారం చేసుకుంటూ బట్టల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ క్రైస్తవ మతాన్ని నడుపుకుంటున్నాడు. ఇప్పుడు మీరు సపోర్టు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాలో ఏదో రాష్ట్ర హిందూ సమాజం, రాష్ట్రీయ హిందూ వాహిని, అది స్టేట్ కి వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠంకి అల్లూరి సీతారామరాజు జిల్లా. ఏంటంటే అసలు ఆదిపట్ల కళాపీఠం గురించి చెప్పండి కొంచెం ప్రేక్షకులకి. శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం అంటే మన శ్రీ కరాటీ కళ్యాణి గారు ఒక సంస్థను ఏర్పరిచి అందులో జిల్లా అధ్యక్షుల కింద రాష్ట్ర అధ్యక్షుల కింద కొంతమందికి బాధ్యతలు ఇచ్చి నిరంతరం ధర్మం కోసం పనిచేయండి, గోవుల్ని కాపాడండి, మన ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి అని, అలాగే దేవాలయాలను కాపాడండి, హిందువులకి ఏదైనా దాడి జరిగితే కాపాడండి, నేను వస్తా, నేను ముందుకు వస్తా అని నిరంతరం ధర్మం కోసం ఆలోచించే మన సినీ యాక్టర్ కరాటీ కళ్యాణ్ గారికి చేతులెట్టి నమస్కరించాలి. ఆవిడ సంస్థలో నాకు జిల్లా అధ్యక్షురాలుగా పోస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చేసే ధర్మం పట్ల పోరాటం పట్ల ప్రజలకు తెలిసింది. ఆవిడ దయ వల్ల మీడియాకి నేను పరిచయం అయ్యాను. ఆవిడ ఎప్పుడు కూడా నాకు చాలా బాగా చూసుకుంటుంది. ఆవిడ నిజంగా చాలా సోదరభావంగా ఉంటుంది. చాలామంది తెలియని వాళ్ళు ఆవిడ కేకలేసేస్తుంది, ఆవిడ చాలా మూర్ఖు,
చాలా కోపంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వాళ్ళ గురించి అలాగే మాట్లాడతారు. నేను కూడా కరాటే కళ్యాణ్ గారితో చాలా వీడియోస్ కూడా నేను చూశాను. బేసికల్ గా అంటే ఒక్కొక్క విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆమెకి కానీ నాకు కానీ. సనాతన ధర్మంలో హిందువులుగా అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి, అది ఎవరికైనా కూడా. ఇలాగే ఏ మతమైనా కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తే చాలు, మన దాంట్లోకి మార్చుకోకుండా ఉంటే, మనం మారకుండా ఉంటే చాలు అనేది మీ పాయింట్. అవునవును, అంతేనా? తో జర్నీ చేస్తేనే ఆవిడ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. సినిమాల్లో సీన్స్ చూసి, సీరియల్లో సీన్స్ చూసి, మీడియాలో గొడవలు చూసి ఆవిడ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయడం చాలా తప్పు. నేను ఆవిడతో జర్నీ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడు కూడా నన్ను ఒక ట్రాన్స్జెండర్ కింద చిన్న చూపు చూడడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఇద్దరం మేము కలిసి భోజనం చేస్తాం. ఆవిడే తింటే నాకు అది పెడుతుంది. ధర్మం కోసం నువ్వు పనిచేయి, నేనున్నా, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఫోన్ కూడా టక్క అనగానే వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ హైదరాబాద్ లో ఒక పర్సన్ వచ్చి అమ్మవారిని కాలుతో తన్నడము జరిగింది. ఆ టైంలో మీరు వెళ్ళారా? వెళ్ళాం. అది మర్చిపోయాను ఏరియా అంటే హైదరాబాద్ అంత సికింద్రాబాద్ లో వెళ్ళాం. వెంటనే కూడా ఉండి తీసుకెళ్ళింది ఆవిడ. సో ఇక్కడ సనాతన ధర్మానికి మీరు చేసేవి ఏంటి అనేది, వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ డు? ఎక్కడైనా గోవుల్ని హత్య చేస్తుంటే అక్కడికి వెళ్ళి కాపాడడం, ఆఫ్ చేయడం. అలాగే ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇస్తారు? అక్కడ చూసుకోవాలి, ఎవరు ఇవ్వరు, చూసుకోవాలి. సో దానికంటే ఎవరైనా మీ మిషన్లో ఎవరైనా ఉన్నారా? నేను ఏదైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా సడన్ గా కనపడినా అక్కడ ఆఫ్ చేయడం. అంటే ఇప్పుడు దీనికంతా ఆవుల్ని, ఆ గోమాతల్ని చంపడం అంటే లారీల్లో బిజినెస్ లా చేస్తారు. వ్యాన్లో, బొలోరాల్లో వెళ్తూ ఉంటాయి. అవి హైవే మీద ఎక్కడైనా కూర్చుని చూడడం, చూసి అక్కడ వెళ్తుంటే ఆఫ్ చేయడం. ఆఫ్ చేసి ఇవిడికి ఫోన్ చేస్తే ఇవిడు పోలీసులను పంపించడం ఇలా చేస్తుంది. అలాగే ఎక్కడికైనా దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, పావు గంట ధర్మం కోసం స్పీచ్ ఇవ్వడం. ఇలాగ ఎవరైనా మన హిందువులకి దాడి జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో. అంటే ఇవన్నీ ఇప్పుడు జనాలు వినే టైం ఉంటుంది అంటారా అండి? జనరల్ గా ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం హిందువులు మీరు అంటున్నారు కదా, మీరు అన్నారు హిందువులు స్పృహలో ఉన్నారు కానీ ధర్మం పట్ల మత్తులో ఉన్నారు, ధర్మం పట్ల బాధ్యత లేకుండా ఉన్నారు. అంటే మీరు అనేది వీళ్ళకి ఏంటంటే, హిందువులకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది, నేను గుడికి వెళ్ళి గుండు కొట్టించుకున్నానా, పొర్రుల దండాలు పెట్టానా, ఒక 5,000, 10,000, 1,000, 200, 300 డిబ్బీలో వేసానా లేదా, వేసేస్తే చాలు, నాకు నేను గుడికి వెళ్ళి వచ్చేసాను, నాకు అంతా మంచి జరిగిపోద్ది అనుకుంటాడు. కానీ భగవంతుడిని మనం డబ్బు, ధనము, గుళ్ళు వెళ్ళి గుండ్లు కొట్టించుకోకపోయినా మన ఆత్మలు పెట్టుకుని భగవంతుడి పట్ల, మన ధర్మం పట్ల బాధ్యతగా ఉండాలి. మన ధర్మం జోలికి వచ్చిన తాట తీయాలి. కరెక్టేనండి. దేవుడికి మనకి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూప్స్ ఉన్నాయి. హిందూ సమాజ్ గ్రూప్ అని చెప్పి ఉంది, సనాతన ధర్మం గ్రూప్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ లో సనాతన ధర్మం పేజెస్ అని ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని సనాతన ధర్మం గురించి నినాదాలు చేస్తున్నారు ఎక్కడికైనా కూడా. దీన్ని మీరు ఇంకేదైనా ప్రజల్లోకి పెంపొందించడానికో వాళ్ళలోకి తీసుకోవడానికి ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా ఈ కళాపీఠం ద్వారా? మీరు కానీ, కళ్యాణి గారు కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సంప్రదించి మేము కూడా ఉన్నామండి, మనందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాము అంటే మీరు దాన్ని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏంటి, ఎట్లా? మన శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీ కరాటి కళ్యాణి గారు నిరంతరం ధర్మం కోసం పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకా సెక్యులర్ భావంలో హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సంస్థలతో ఈవిడి కాంటాక్ట్ అయి ఉన్నారు. అందరూ కలిపి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నారు. మన విజయవాడలో ఐందవ శంకరాం ఎలాగైతే పెట్టారో అలాగే ప్రతి చోట ఈ హిందూ సంఘాలన్నీ ఏర్పరిచి ప్రతి చోట, ప్రతి జిల్లాలో ఒక్కొక్కసారి మీటింగ్లు ఏర్పరచుకోవాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా మనలో కూడా చాలా తెగలు ఉన్నాయి. అవును, బ్రాహ్మణ సంఘం, కమ్మ సంఘం, వైశ్య సంఘం అని ఇలా కాకుండా హిందువులందరూ కలిసి ఒకే తాటి మీద ఒక్కసారి చేసి వదిలేయడం కాదు కదా. ఇప్పుడు విజయవాడలో ఒకసారి చేశారండి. కౌంట్ సంఘాలు అవి కులాలకు సంబంధించినవి, అవి కాదు. హిందూ సంఘాలు వేరేగా ఉన్నాయి. హిందూ సంఘాల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. నేను అనేది అంటున్నా, ఇప్పుడు మన విజయవాడలో జరిగింది, ఒకసారి చేసి వదిలేశారు. లేదు, నిరంతరం పెడుతుంటారు. ఇప్పుడు శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం ఈవిడ ఏం పెద్ద కంకణం కట్టుకుందంటే ప్రతి చోట
హరికథ చెప్పాలి అని ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ చేసి మీ దేవస్థానాల్లో కానీ మీ గుడుల్లో కానీ మీ ఎక్కడైనా సరే హిందూ ఫెస్టివల్ చేసినా సరే నాకు కాంటాక్ట్ చేయండి, నాకు ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఆ డబ్బులతో నేను నా ఉపాధి కల్పించుకోను. నేను విజయనగరంలోనే వాళ్ళ సొంత ఊరుంది, అక్కడ పెద్ద శ్రీకృష్ణుని విగ్రహం పెట్టాలి, గోశాల కట్టాలి, భగవద్గీత చెప్పేటువంటి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ కంకణం కట్టుకుంది. ఆ హరికథ చెప్పినటువంటి డబ్బులు వాళ్ళు ఎంత ఇచ్చినా సరే ఒక డబ్బాలు వేసి ఆవిడ దాస్తుంది గుడి కోసం, హరికథ చెప్పడానికి, హరికథ నేర్పించే స్కూల్ కోసం, భగవద్గీత చెప్పడానికి, గోశాలకి, శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టడానికి ఇలా చేయాలని చెప్పి నిర్ణయించుకుని అందరినీ హరికథలు చెప్పమని చెప్పేసి నాకు చెప్పండి, నేను చెప్తాను, ధర్మం కోసం తెలుస్తుందని చెప్పి ఆవిడ పాపం నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము కూడా ఇలా ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కూడా వచ్చి మేము కూడా మీ దాంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాము అంటే మీరు వాళ్ళని ఎలా నమ్ముతారు, ఎలా పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ధర్మం కోసం పని చేసి ఉండాలి, రిస్క్ చేసి ఉండాలి. రిస్క్ అంటే ఒకరిని కొట్టేసి కాదు, చంపేయడం కాదు, అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ధర్మమే ముఖ్యం. అంటే మేము ధర్నాలు చేసేటప్పుడు, నిరసనలు చేసేటప్పుడు, మేము ఎక్కడ కార్యాచరణలు చేపట్టినప్పుడు కొంతమంది అన్యమతస్తులు మూకలు మేము మత విద్వేషాలు రెచ్చగొట్టామని చెప్పేసి లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి మా మీదే వాళ్ళు దాడి చేసి మేము దాడి చేసినట్టుగా సృష్టించి కేసులు పెట్టడానికి చూస్తారు. అలాంటి సందర్భాల్లో ధైర్యం చేసి ఉండాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ధర్మం ముఖ్యమైన రోడ్డు మీద పడుకోవాలి. అలాంటి వాళ్ళు ధర్మం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా మేము మా సంస్థల్లోకి తీసుకుంటాం. నేను కూడా అలా ఉన్నాను కాబట్టి, ఈ సంస్థలు అలా పనిచేశాను కాబట్టి, రాష్ట్ర హిందూ వాహిని సంఘటన సంస్థ చాలా పెద్దది, దేశవ్యాప్తంగా ఉంది. వారు నాకు రాష్ట్రానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అంటే నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ధర్మం ముఖ్యం అనుకున్నాను కాబట్టి నాకు ఆ పదవిని అప్పగించి ధర్మం కోసం పనిచేయి మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సారు కృష్ణకిషోర్ గారు, గొర్రె శ్రీనివాసరావు గారు అని ఉన్నారు. ఆ సంస్థని ఇక్కడ మన ఆంధ్రాలో తెలంగాణలో పెట్టిన వారు, అలా మహానుభావులు నాకు నిరంతరం సపోర్ట్గా ఉంటారు. అలాగే ఆ సంస్థలో హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆంజనేయులు గారు అని ఉన్నారు, ఇంకా హ్యాండిక్యాప్టెడ్స్ ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నడవలేరు, ఒక 2 మనుషులు ఉంటే కానీ లేవలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. అయినా సరే ఈ హిందువులకి సెక్యులర్ హిందువులకి సిగ్గురాదు. పూర్తి పురుషుడిగా ఉన్నావు, అవయవాలు బాగానే ఉన్నాయి, పూర్తి స్త్రీగా ఉన్న అవయవాలు బాగానే ఉన్నాయి, ఒక ట్రాన్స్జెండర్, ఒక ఇజ్రాన్ అయ్యుండి, ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ధర్మం కోసం పనిచేసి ఆలోచిస్తున్నాం, మాకు ఉపాధి లేకపోయినా పర్వాలేదు అంటే మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్స్ కి ఫ్యామిలీలు ఉన్నాయి. డబ్బే శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం, డబ్బు అవసరం, అవసరానికి సంపాదించుకుని ధర్మాన్ని కాపాడుకుంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీళ్ళ కోట్లు సంపాదించేసుకుని అత్తమ్మలు డబ్బు డబ్బు డబ్బు, నా జీవితమే డబ్బు అనుకుని వీళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఉద్యోగాలు చదివించేసుకుంటే రేపు పొద్దున్న అన్యమతస్తులు పెరిగితే వీళ్ళు మిగులుతారా? వీళ్ళ పిల్లల్ని బతకనిస్తారా? బొట్టు పెట్టుకొనిస్తారా? గుడికి వెళ్ళనిస్తారా? మనం ధర్మాన్ని మనం కాపాడుకోవట్లేదు అని వాడికి అనిపిస్తే మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే ఉంటారు కదా. ఇప్పుడు హిందూ దేవాలయానికి వెళ్ళి ఎవడైనా వచ్చి గొడవ చేస్తే మనం అంతమంది రాలేదా? అయోధ్య రామ మందిరం కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేశారు మోడీ గారు చేసిన పనికి కదా. మీకు విషయం తెలుసా? హిందూ దేవాలయం దగ్గరే బ్రతుకుతూ నిరంతరం ఆ హిందూ దేవాలయమే ఉపాధిగా ఉండేటువంటి హిందువులు సెక్యులర్ ఒకరు మా ఊరు పోసెమ్మగండ్లో ఉన్నారు. అందరూ అలా ఉంటారు, ఊరంతా హిందువులే. నేను ఇంత దేశవ్యాప్తంగా ధర్మం కోసం పోరాడుతుంటూ ఖాళీ లేకుండా బిజీగా ఉంటూ నేను ఒక రోజు కేటాయించుకుని నా సొంత ఊర్లో పోస్ట్ ధర్మం కోసం నేను చెప్పాలి, ఇన్ని సంవత్సరాలు బట్టి బయట తిరుగుతున్నాను, నా ఊరికి కూడా ధర్మం కోసం చేయాలని అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి అయ్యేటువంటి ఆ రోజు ప్రతి హిందువులు ప్రతి చోట జై శ్రీరామ్ అని నినాదం చేసి జెండా పెట్టుకుని ఒక 4 వీధిలో 3 వీధిలో తిరిగారు, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎందుకంటే ఇది మనకి కొన్ని వందల సంవత్సరాల కళ మన రామాలయం. అటువంటి పండగ రోజే హిందూ దేవాలయం దగ్గర గండిపోసం తల్లి దగ్గర బ్రతుకుతున్నటువంటి హిందువులు నేను వెళ్ళి అరుగు మీద కూర్చొని నేను వస్తానండి, జెండాలు పట్టుకుని వస్తాను, నా డబ్బులతో కొనుక్కుని వస్తాను, మనం ఒక 4 వీధులు 2 వీధులు తిరుగుదాం పురుషోత్పట్నంలో, జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేద్దాం, నేను దేశవ్యాప్తంగా తిరుగుతున్నాను అని చెప్తే వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేసి అక్కడ ఉన్న బోట్లకి
టూరిజం బోట్లకి పాపకొండలు వెళ్ళే బోట్లకి చేపలు ఏమి ఇవ్వాలి, మాంసం ఏమి వండాలి, ఎంతమందికి భోజనాలు వండాలి బతుకుతారు. ఆ 5 నిమిషాలు పక్కన పెట్టాలి. నేను ఎంత బిజీగా ఉండే మనిషిని, నేను వెళ్ళి అంత టైం తీసుకుని, నేను ఒక రోజు టైం తీసుకుని వెళ్ళి ధర్మం కోసం మాట్లాడుతూ కూర్చో, నన్ను రోడ్డు మీద మెట్ల మీద అరుగు మీద కూర్చోబెట్టి వీళ్ళు నిర్లక్ష్యం చేశాడు. మాంసం కోసం మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళకి దేవాలయం దగ్గర బ్రతుకుతూ, వీళ్ళు హిందూ దేవాలయం దగ్గర బ్రతుకుతుండు. మీరు అన్నారు అందరూ ఉండరు కదా అని, ఊరంతా ఒకళ్ళకి అది రాలేదు. జెండా పట్టుకుని మాట్లాడదాం, ధర్మం కోసం చెప్తాం, నినాదం చేద్దాం అంటే ఒక్కళ్ళు రాలేదు. నేను వెళ్ళి దేహాన్ని మెట్ల మీద కూర్చోాల్సిన పరిస్థితి. నేను ఎంత పెద్ద వాళ్ళతో తిరుగుతూ ధర్మం కోసం పోరాడుతూ నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పి నేను తిరుగుతుంటే ఇటువంటి మనిషిని వెళ్తే నిర్లక్ష్యం చేశారు ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు. కరెక్టేనండి, కానీ మీ మీ ఉద్యమం అనేది సనాతన ధర్మం గురించి కదా, ఊరిని మార్చాలి. మీరు అన్నది నాకు అర్థమైందండి. మీరు చేసేదే ధర్మం కోసం అని. ఆ ధర్మాన్ని నాశనం చేస్తూ ధర్మం పట్ల బాధ్యతగా లేని వాళ్ళ హిందువుల మీద కొన్ని చర్యలు తీసుకుంటాను అంటే నేను ఒక ఫేక్ మాస్టర్ల మీద నేను యాక్షన్ తీసుకుంటాను. క్లారిటీయే రాలేదు, అందుకని అడుగుతున్నాను. లేదు, హిందూ ధర్మం మీద బతుకుతూ హిందూ ధర్మం పట్ల బాధ్యత లేకోకుండా వీళ్ళు స్వార్థానికి వాడుకుంటే మేము ఊరుకోమండి. ఎలా ఊరుకుంటాం? అది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరి తత్వం వాళ్ళకు ఉంటది కదండి. మన జీవితంలో ఇప్పుడు వాడు చేసిన కర్మకి వాడు అనుభవిస్తాడు. అంటే హిందూ ధర్మాన్ని నీ స్వార్థానికి స్వార్థానికి వాడుకుంటున్నట్టు ప్రూఫ్లు చూపిస్తే చట్టం అక్కడ చట్టాన్ని కూడా చుట్టం కింద వాడేసుకుంటున్నారండి. మారుమూల ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం అడిగే దిక్కులేదని చెప్పి వీళ్ళు దమ్ము ధైర్యం. ఈ సార్ ఉంటుంది సినిమా చూపిస్తాను నేను. అరాచకాలు చేస్తే ఒక్కొక్కరు హిందువునైనా సరే వీళ్ళు సెక్యులర్ హిందువులు, వీళ్ళు నిజమైన హిందువులు కాదు. నిజమైన హిందువులు అయితే ధర్మం పట్ల బాధ్యత కూడా ఆ రోజు నేను ఇంత బిజీగా ఉన్న మనిషి నేను వెళ్తే నాకు గౌరవంగా నాకు కుర్చీ వేయకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళేందుకు 5 నిమిషాలు నాతో మాట్లాడి 4 వీధులు తిరుగుదామని చెప్పుకుంటే నేను సంతోషించేదాన్ని. అంటే ఇటువంటి సెక్యులర్ హిందువుల కోసం, ధర్మం పట్ల బాధ్యత లేని వాళ్ళ కోసం, నా ధర్మాన్ని అడ్డంగా వాడుకునే వాళ్ళ కోసం నేను సపోర్ట్ చేయను. వీళ్ళ మీద నేను కూడా ఖండిస్తాను, ప్రశ్నిస్తాను. వీళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకోబడుతుంది. అంటే ఫేక్ మాస్టర్ల మీదే కాదు. ఇవన్నీ మనం కొంచెం పక్కన పెడితే మీరు దినచర్య రోజు ఎలా ఉంటుంది? మీరు పొద్దున్నే లేచి దినచర్య అంటే ఉదయాన్నే నేను 4:30-5 లెగుతాను. లెగిసి ఇల్లది శుభ్రం చేసుకుని స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఒక సోడి జావా ఏదో తాగి ఏదో చిన్న నాన్ వెజ్ తినరండి? తింటాను అప్పుడప్పుడు. ఆదివారం ఏం ముట్టుకోను, ఆదివారం ఏం తిన్ను. ఆదివారం ఎందుకు తిన్నంటే అసలు హిందువులు ఆదివారం తినకూడదు. ఆది అంటే మొదలు, సృష్టి మొదలైనటువంటి రోజు. ఆ రోజు మనం అసలు నీసు తినకూడదు. సూర్య భగవంతుడికి మనం నమస్కరించుకోవాలి. సూర్యుడు లేని మన జీవితంలో ఒకరోజు సూర్యుడు కనపడకపోతే మన జీవితం. మీ జీవితంలో మార్పు రావడానికి ఒక మనిషి ఉంటారు కదా, ఎవరు? ఒక మనిషి అంటే కాదు, మేము ఏకలవ్యుడి వారసులం. మేము ఏకలవ్యుడికి కూడా గురువు లేడు. చాలా డిప్లొమాటిక్ గా చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు 6 years తర్వాత కరోనాలో కూడా చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయాము. 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం బయటికి రాలేదు అంతా. సో మీలో ఈ ధర్మ మార్గము, ఈ సనాతన ధర్మం గురించి మనం పోరాడాలి, హైందవులని కూడా మనం కాపాడుకోవాలి అన్న దానికి ఒక పర్సన్ ఉంటాడు కదా మనతో, మన బుర్రలోకి ఎక్కించడానికి. ఇప్పుడు మనం రావడం వేరు, మన పక్కన సపోర్ట్ చేయడం అన్నది అర్థమైంది. నన్ను చెప్పను. ఏకలవ్యుడికి ఎలాగైతే గురువు లేడో, ఒక గురువుని చూసి ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని భక్తిభావంతో కలిగి ఉండి ఆయనే నా గురువు అని చెప్పి సంకల్పం పెట్టి కృషి పెట్టుకుని ధ్యానంలో ఉంటూ సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటూ పూజ చేసుకుంటూ ఆయన ఒక గొప్ప విలువిద్యవాడయ్యాడు ఏకలవ్యుడు. ఆయన అర్జునుడు 5 బాణాలు వేస్తే ఈయన 7 బాణాలు వేసేవాడు. అంత గొప్పవాడు అయ్యాడు విలువిద్యలో. అలాగే నాకు కూడా గురువు అంటూ ఈ ధర్మం కోసం చెప్పడానికి ఎవరూ లేరు. నేను వాళ్ళని వీళ్ళని చూస్తూ, ఆ సోషల్ మీడియాలో చూస్తూ, ఆ ఫోన్ ఇప్పుడు సోషల్ మీడియా కాలం అయిపోయింది కాబట్టి ఆ సోషల్ మీడియాను చూస్తూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటే నేను మనోధైర్యాన్ని పెంచుకుంటూ ధర్మం కోసం పోరాడుతూ ఇలాగ పెద్ద వాళ్ళతో పరిచయం అయ్యి వాళ్ళనే గురువు కింద భావించుకుంటున్నాను. అంటే ఒకరిని కాకుండా అందరూ నా గురువులే అని భావించి. కళ్యాణి గారితో మీ పరిచయం, ఆ సంబంధం ఎలా ఏర్పడింది? ధర్మం కోసమే నేను పనిచేస్తుండగానే ఆవిడ పరిచయం అయింది. ఒక చోట నన్ను పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్లు ధర్మాన్ని దూషిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రాజమండ్రిలో నాకు కొంతమంది హిందువులు ఫోన్ చేసి అమ్మ ఇలా తిడుతున్నారు అని చెప్పేసి అంటే ఫోన్ నెంబర్ ఇమ్మని చెప్పి ఫోన్ చేసి నేను మాట్లాడాను.
మీరు ఎందుకండి మీరు మీ బైబిల్ కోసం చెప్పుకోవచ్చు కదా, ధర్మాన్ని ఎందుకు తీస్తున్నారంటే, నువ్వు ఎక్కడున్నావు రారా, నీకు దమ్ముంటే రారా, నేను సంపపోతే చూడరా అని చెప్పేసి అని ఆ పాస్టర్ నన్ను తిట్టింది కాకుండా ఇంకొక ఆ చర్చిలో ఉన్న వాళ్ళు అందరి చేత ఫోన్లు చేయించాడు, అందరి చేత. అంటే దాదాగిరి అన్నా చూసారా ఒకప్పుడు, నేను అదే జరుగుతుంది. అందరి చేత ఫోన్ చేసి తిట్టిస్తే నేను 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు తర్వాత మళ్ళీ నాకు కొంతమంది హిందూ ధర్మం కోసం పనిచేసి చిన్ని కార్యకర్తలు పరిచయం అవడంతో వాళ్ళతో చెప్పుకుంటే అప్పుడు ఒక స్వామీజీ, చిన్న స్వామీజీ అంటే ధర్మం కోసం పనిచేసే అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి, ఆయన ఫోన్ చేసి కరాటే కళ్యాణ్కి పరిచయం చేశాడు. ఓకే, అలా మీకు పరిచయం? అలా పరిచయం అయిన తర్వాత నేను ఉన్నానమ్మ భయపడకు అని చెప్పేసి అన్న తర్వాత ఇలాగ వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత నాకు నేను మరో ధైర్యాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు ఇంకా ధైర్యం పెరిగింది. మన హిందుత్వం గురించి చెప్తున్నాను. ఇప్పుడు హిందుత్వంలో ఇప్పుడు దొంగ బాబాలు ఉండేవారు. ఇప్పుడు దొంగ బాబాలు ఎవరైనా ఉన్నారండి? అస్సలు ఉన్నారా? కానీ ఏం పెరిగారు? దొంగ పాస్టర్లు పెరిగిపోయారు 90%. నేను అదే చెప్తున్నా. ఒకప్పుడు దొంగ బాబాలు ఉండేవారు, ఇది ఇస్తే మాయమైపోద్ది, అది ఇస్తే ఇది అయిపోద్ది, ఇది ఇస్తే అది అయిపోద్ది అని చెప్పి ఉండేవారు. వాళ్ళందరూ కిలిమైపోయారు, పోయారు, తన్ని తరివేశాం. ఇప్పుడు దొంగ పాస్టర్లు ఎక్కువైపోయారు. కాబట్టి క్రైస్తవులు ఏం చేయాలి? దొంగ పాస్టర్లు టచ్ అంటే పడిపోతే కిడ్నీలు వచ్చేస్తున్నాయి, రాళ్ళు వచ్చి మాయమైపోతున్నాయి, క్యాన్సర్ తగ్గిపోతుంది, HIV తగ్గిపోతుందని పాస్టర్ల దగ్గరికి వెళ్ళి గొర్రెల్లాగా ఇలా చూస్తూనే ఇలా చేతులు పెట్టి అని అరిచేస్తే వీళ్ళు మూర్ఖులు, గొర్రెలు అనకపోతే నిజంగా ఏమనాలని? అలాంటి పాస్టర్ తన్ని తరవాలా? అవునండి. ఆ బాధ్యత ఎవరిది? ఈ క్రైస్తవులదే, ఈ అమాయకమైన క్రైస్తవులదే. క్రైస్తవులారా మీరు ఆలోచించండి. మాలో దొంగ బాబాలు ఉంటే తన్ని తరివేము, వాళ్ళ మీద పోరాటం చేస్తాం మేము. మీరు కూడా దొంగ పాస్టర్లని తన్ని తరవాలి, లేదంటే మిమ్మల్ని మోసం ఇలా నిరంతరం చేస్తూనే ఉంటారు. అది బాధ్యత మీదే. ఇప్పుడు మీ ఇక్కడ హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ కరాటే కళ్యాణ్ గారి దగ్గర ఉంటాను. రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు ఆ ఊర్లో వారంలో 3 రోజులు భిక్షాటనికి వెళ్ళి అంతే తీసుకుని చాలా ఒబ్బుడిగా చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. ఆడంబరాలకి ఆటంకాలకి పోను. నాకు బంగారాల మీద, భాగ్యాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఆశ లేదు. ఈ రుద్రాక్ష పెట్టుకున్నానంటే నేను కాశీ 3 సార్లు వెళ్ళొచ్చాను. నాకు వైరాగ్యం కొంచెం వచ్చేసింది కాబట్టి నాకు ఆస్తుల మీద, అంతస్తుల మీద, బంగారాల మీద, భాగ్యాల మీద అలాంటి నాకు పడదండి. పెళ్ళి అనేది ట్రాన్స్జెండర్లకి కరెక్ట్ కాదు. అది అవి సృష్టిపరంగా తప్పు. నేను ఆలోచించే విధానంలో కూడా నాకు తప్పు అనిపిస్తుంది. అలాగే నేను ఉన్నంతలోనే బ్రతికేస్తూ ఒక రేకుల షెడ్లో 3,000. అంటే ఇంకొక పర్సనల్ క్వశ్చన్, 3,000కి అద్దుకుంటాను రేకుల షెడ్లోని రాజమండ్రిలో. అద్దె కట్టుకుని కరెంటు బిల్లు కట్టుకుంటాను. ఇంకా అలాగే చిన్న జీవనాన్ని బతుకు తెలియదు. నాకు సొంత ఇల్లు కట్టి ఏం లేదు. చాలా ఇబ్బంది పడతాను. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినా, ఎక్కడికి ధర్మ పోరాటానికి వెళ్ళినా జనరల్లో బాత్రూమ్ల కాడ నుంచుని అలా ఏలబడుతూనే నేను ప్రయాణం చేస్తాను. ఆటోల్లోని, బస్సుల్లోనే ప్రయాణం చేస్తాను. నేను నా సొంత డబ్బుల్ని ఎక్కడికైనా ధర్మం కోసం వెళ్ళడానికి నా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసుకుని ఉంటాను. నాకు ఇప్పుడుకొచ్చి నా ఫోన్పేలో కావాలంటే చూసుకోండి, చెక్ చేసి చూపిస్తాను. పర్లేదు. ఎంత ఉంటాయంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని అనుకుంటారు. చాలా మంది నా వీడియోలు చూసి డబ్బు కోసం పనిచేస్తుంది నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను డబ్బు కావాలనుకుంటాను. నా వృత్తిని రోజు నేను ధర్మం కోసం పనిచేసే టైం తీసుకెళ్ళి నా భిక్షాటను ఉపయోగించుకుంటే నేను ఈ పాటికి సొంత ఇల్లు కట్టుకుని ఒక ఇదిలో ఉందును. నాకంటూ చనిపోతే నాకు ఇల్లు అంటూ ఉంటే నా ఇంట్లో చచ్చిపోతాను అని చెప్పేసి అని చెట్టు కింద అయినా సరే నేను గడిపేస్తాను అని చెప్తున్నానంటే నాకు డబ్బు మీద పిచ్చి లేదు. ఎవరైనా సాయం చేస్తే తీసుకుంటాను తప్ప లేకపోతే లేదు. ఎవరైనా ఇస్తేనే తీసుకుంటాను. నేను జీవితంలో మనకంటే ఒక తోడు ఉండాలి కదా. జీవితంలో తోడు ఉండాలి అంటే నాట్ అబౌట్ మ్యారేజ్. మ్యారేజ్ అంటున్నారా? లేకపోతే పెళ్లి కాదు, పెళ్లి అనేది పక్కన. మీరు చెప్పారు పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదండి. అది కనీసం ఒక మనిషి మనకు తోడు ఉండాలి. మనకు బాగాలేకపోయినా తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు సడన్ గా బాగాలేకుండా వచ్చింది, సడన్ గా ఇంట్లో ఉండిపోయారు ఒక్కరే, ఫోన్ చేస్తే ఎవరో ఒకరు రావాలి కదా తీసుకుపోవడానికి. నాకు ఎప్పుడు ఒంట్లో బాగుపోని, హెల్త్ బాగుపోని ఎవరింటికి వెళ్ళనండి. ఒకళ్ళ మీద ఆధారపడను. భగవంతుడు ఒకటే కోరుకుంటాను, నాకు ఆరోగ్యం బాగోకపోతే నాకు ధైర్యాన్ని ఇవి భగవంతుడా అని చెప్పేసి అని. ఎందుకు వెళ్ళనంటే భగవంతుడే మీ తోడు, భగవంతుడే నాకు తోడు. ఆ భగవంతుడే నమ్ముకుంటాను. ఎంత ఒంట్లో బాగోకపోయినా, ఎంత టైఫాయిడ్, మలేరియా వచ్చినా సరే, ఎంత జ్వరం వచ్చినా సరే, నాకు నేనుగా లెగిసిపోయి ఎలాగుంటే కుదరదని చెప్పి లెగిసి హాస్పిటల్కి నేను వెళ్ళిపోతా. ఎవరికి నేను చెప్పను, ఎవరింటికి వెళ్ళను కూడా. మా చుట్టాలు, మా బంధువులు ఉన్నా సరే వెళ్ళను. ఎందుకంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేమే చూసాము అంటారు. అంటే ఇంత జీవితాన్ని గడుపుకుని నేను అన్నిటిని తగ్గించుకుని నా మీద నేను ఆధారపడి నాకు నేనుగా బ్రతుకుతుంటే వాళ్ళు ఏమంటారంటే మేమే చూసాము ఒంట్లో బాగోపోతే అని చెప్పి కొన్ని వెయ్యిల మందికి చెప్తారు. ఏదైనా ఫంక్షన్ జరిగిన, పుట్టినరోజు ఫంక్షన్కి అందరు కలుస్తారు కదా, అప్పుడు అలాంటి సందర్భాలు నేను చూశాను.
అలాగే కొంత జగ్గంపేటలో మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయిలు ఉంటే వాళ్ళ పిల్లలు ఇంత పిల్లలు అలాగ అలవాటు అయిపోయారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య ఏం చెప్పేదంటే ఫంక్షన్లో మా ఇంటి దగ్గరే ఉంటాడు, మేమే చూస్తాము, మేమే భోజనం పెడతాం అనేది. ఇప్పుడు వాళ్ళది నేను ఫ్రీగా నేను తినలేదు, నేను వాళ్ళ దగ్గర భోజనం చేస్తుంటే దానికి తగ్గట్టుగా రెట్టింపు నేను ఇంకా మిమ్మల్ని సంబోధిస్తుందిలేండి ఆవిడ సొంతలు కాబట్టి. ఆ రెట్టింపు నేను తీర్చేసుకున్నాను. నేను ఎవరికి రుణపడి అయితే లేను. నేను రుణపడి ఉన్నాను అంటే గనక నీ భిక్షాటనికి వెళ్ళేటువంటి షాపు యజమానులకి నేను రుణపడి ఉండిపోయాను. వాళ్ళు ఈ ప్రజల వల్లే నేను రూపాయి ఇచ్చిన, 2 రూపాయలు ఇచ్చిన, 10 ఇచ్చిన, 5 ఇచ్చిన బతుకుతున్నాను. వాళ్ళకి రుణపడి ఉండిపోయాను, భగవంతుడికి రుణపడి ఉండిపోయాను తప్ప నా బంధువులకి స్నేహితులు ఎవరికి రుణపడి లేను. ఎవరి రూపాయి నేను తినలేదు. ధర్మాన్ని రాజకీయం చేసేసి వాడుకుంటున్నారు. అసలు రాజకీయం అనేది చాలా పవిత్రమైనదండి, చాలా విలువైనది. ఇదేంటి ఎలాగంటున్నారు, రాజకీయం పెద్ద పెంట కదా అనుకోవచ్చు. అంటే ఒక మంచిని తీసుకొచ్చి మా మంచి ఏంటంటే రాజకీయం అనేది పేద ప్రజలకి సేవ, రాష్ట్రానికి సేవ, మండలానికి సేవ, గ్రామానికి సేవ. ఆ సేవ చేయడానికి రాజకీయాన్ని అనేది ఏర్పరిచారు ఒకప్పుడు. ప్రజలకు మేలు కోరాలి, ప్రజల సేవలు అందించాలి, వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి సేవాభావం చెయ్యాలి అని దాన్ని ఏం చేశారంటే వీళ్ళు స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు ఏర్పడి హిందూ ధర్మాన్ని కూడా అడ్డం పెట్టుకుని బతికేసేటోళ్ళు ఉన్నారు, హిందూ దేవాలయాలను కూడా మీద అడ్డం పెట్టుకుని బతికేసేటోళ్ళు ఉన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఒకటి రాజకీయాన్ని తీసుకొచ్చి వీళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు సేవ కాదు, వీళ్ళు సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు వెనక్కేసుకుని మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఈ డబ్బులు పంచి అందరికీ ఓట్లు కొనుక్కోవడానికి సంపాదించుకుంటున్నారు. నిజాయితీగా అదే 2000, 1000 రూపాయలు ఓటుకి ఇవ్వకోకుండా ప్రజలకి కాపాడండి, ఆ ప్రజలకు సేవ చేయండి. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళు ఆటోమేటిక్గా ఓటేసి నేను గెలిపించుంటారు. మాకు సేవ చేస్తున్నాడు, మా గ్రామాన్ని అభివృద్ధి చేశాడు, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, మా జిల్లాని అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అన్న. ఇప్పుడు క్రైస్తవులకి, హిందువులకి, అంటే మన టాపిక్ ఇదే కాబట్టి మీరు అనుభవించింది కాబట్టి అడుగుతున్నాను. సో వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆఖరిగా? జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఎవరైనా సరే ఫేక్ పాస్టర్లు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు మా మతంలోకి వస్తే మేము ప్రార్థన చేస్తాం, అద్భుతాలు జరిగితే, మహిమలు జరుగుతాయి అని చెప్పి ప్రలోభాలకి గురి చేస్తే దయచేసి మీరు మతం మారకండి. మన ధర్మం సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశం నాశనం అయిపోతే పక్క దేశాలకు వెళ్తాకి ఎక్కడ కూడా హిందూ దేశాలు లేవు. పక్క దేశాలు కూడా మన హిందూ దేశాలు, అసలు భారతదేశం అది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆల్రెడీ ఈ దేశాన్ని ముక్కలుగా చేసుకుంటూ కొంతమంది ముస్లిమ్స్ బంగ్లాదేశ్ కింద తర్వాత పాకిస్తాన్ కింద తీసేసుకున్నారు. ఈ భారతదేశంలో ఇంకా అన్ని మతస్థులు పెరిగితే హిందువులకు చోటే లేకుండా పోతుంది. అలాగే వాక్ బోర్డు అనేది సంస్థ 8 లక్షల ఎకరాల భూమిని వాక్ బోర్డు సంస్థలోకి తీసేసుకున్నారు వాళ్ళు మన భారతదేశంలో. అంటే ఆల్రెడీ ఒక ముక్క పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది, ఇంకో ముక్క పాకిస్తాన్ భూమండలం ఎంత ఉంటుందో అంత ఈ భారతదేశంలో వాక్ బోర్డ్ ముస్లిం సంస్థ కబ్జా చేసుకుంది. కాబట్టి ఇలా ముక్కలు చేసుకుంటూ పోతే మనం ముక్కలుగానే మిగులుతాం, మన ప్రాణాలు కూడా ఉండవు. కాబట్టి ఆలోచించుకుని ధర్మం పట్ల బాధ్యతగా ఉండండి. ఫేక్ పాస్టర్ల మాయ మాటలకు ప్రలోభాలకు గురయ్యి మీ స్వార్థం కోసం మతం మారకండి. మారి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, మీ బంధువుల పట్ల, మీ స్నేహితుల పట్ల స్వార్థపూరులు కాకండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అలాగే మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆలోచించండి. అలాగే మీ అమ్మాయిలు ఉంటే స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఆలోచించుకోండి. లవ్ జిహాదీకి గురైపోయి వాళ్ళ ప్రాణాలు పోయి ముక్కల్లో, సూట్ కేసుల్లో, కాలువల్లో పెట్రోల్కి దాడులకు గురయ్యి మీ పిల్లలు శవాలయ్యి మీ ఇళ్ళకు వస్తారు. మీరు మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల బాధ్యతగా ధర్మంగా ఆలోచిస్తేనే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మీ పలావులు ఎక్కడ తింటున్నారో ఆలోచించి. ఈ మధ్యన మళ్ళీ ట్యాబ్లెట్లు కలుపుతున్నారు, కావచ్చి నానచ్చి అని చెప్పి హైదరాబాద్లో ఉంది, ఆ హోటల్లో ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. ఆ హోటల్ అనే కాదు, ప్రతి చోట కూడా మన సంతానం పెరగకూడదని ట్యాబ్లెట్లు కలుపుతున్నారు, మన సంతానం లేకుండా చేయాలని. ఓ పక్కేమో లవ్ జిహాద్ చేస్తున్నారు మన హిందువుల అమ్మాయిల్ని, మన సంతానం కలక్కోకుండా మనకి ఆది మూలమైనటువంటి ఆది పరాశక్తి స్త్రీమూర్తిని లేకుండా చేస్తే మన హిందువులు పిల్లలు లేకుండా పోతున్నారు, జనాభా తగ్గిపోద్ది అని చెప్పేసి వాళ్ళని లవ్ జిహాద్ చేసి చంపేస్తున్నారు. మీకు అది తెలియట్లేదు, అది కూడా గమనించండి. మీరు పలావులు తినేటప్పుడు హలాలు పలాలు తింటారంటే, ఒరే హిందూ అయ్యుండి నువ్వు జట్కా తినాలి కానీ హలాలు ఎంత తింటావు నువ్వు? వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, నీ మతాన్ని నువ్వు కించపరుచుకుని అన్ని మతాలు సమానం అనుకుని పక్కోడు సంకనాగుతావా?
అదే పలావుల్లో పిల్లల సంతానం కలక్కోకుండా ట్యాబ్లెట్లు కలుపుతున్నారు. అందుకే చాలామంది హిందువులు ఈరోజు పిల్లలు లేకోకుండా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. అంటే ఎంతమంది రోజుకి హాస్పిటల్కి వెళ్తున్నారు పిల్లలు లేరు అని. అంటే మీరు ఎప్పుడు పలావులు తిన్నారో గమనించుకోండి. మీరు ఎక్కడ తింటున్నారో ఆలోచించుకోండి. జాయింట్ల పలావులని, పైప్రీస్ బిర్యానీలని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అలాలు బిర్యానీ చేస్తుంటుందని చెప్పి అబద్ధ మాటలు నమ్మి మీరు వెళ్ళి పిల్లలు లేకుండా గర్భాలు లేకుండా మీరే నాశనం చేసుకుంటున్నారు. బాగా గమనించుకోండి. నేను బాగా చెప్తున్నాను, అనుభవాలతో చెప్తున్నాను. మీరు మిమ్మల్ని పట్ల ధర్మం పట్ల బాధ్యతగా లేకపోతే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సుబ్బలక్ష్మి, ఎం సుబ్బలక్ష్మి. ధర్మం కోసం, దేశం కోసం.